హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేస్ డీలాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టి, అందుకే ఈరోజు అయితే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో దేని గురించి అంటే, మేమైతే ఒక సండే అనేది తలుపులం లోవలోకి అయితే వెళ్ళామండి. మా అన్నయ్య వాళ్ళు మొక్కుకున్నారండి, సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేమైతే వెళ్ళాము. ఆ రోజు అయితే మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఉంటుంది తలుపులం తల్లి లోవ అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను. ఈ తలుపులం తల్లి లోవ వచ్చేసి తుని దగ్గర అయితే ఉంటుందండి, మా ఊరి పక్కనే అయితే ఉంటుంది. సో అక్కడికైతే మేము వెళ్ళాము. ఒక సండే అయితే వెళ్ళాము. ఫుల్ వర్షము, ఇంకా ఫుల్ రష్గా ఉంది. సండే, ట్యూస్డే, థర్స్డే అనేది ఎలాగో రష్గానే ఉంటుంది. మేమైతే ఎంజాయ్ చేసామని చెప్పలేము, ఎంజాయ్ చేయలేదని చెప్పలేము, మీడియంగా ఎంజాయ్ చేసాము. రష్గా ఉండడం వల్ల, ఇంకా చాలా దూరంలో ఉండడం వల్ల కొంచెం అప్సెట్ అయితే అయ్యాం, కానీ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే చూసేయండి, వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా మంచి మంచి బిట్స్ అనేది నేను మధ్యలో అయితే యాడ్ చేశాను, ఒకసారి ఫుల్గా చూసేయండి. ఇక్కడైతే స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంటుంది. మనం ఇలా పైకి వెళ్తే మనకి మెట్లు అనేది కనిపిస్తుంది. ఆ మెట్ల ద్వారా మనం అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. వీడియోని అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే చైన్స్ అవి కూడా ఉన్నాయి, ఇప్పటికప్పుడు పెడుతూ ఉంటారండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇలా చిన్న చిన్న షాప్స్లోనే ఎక్కువ మంది కొనరు, బట్ ఏంటంటే బాగుంటాయి, అందులోనే రేట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. చూసారు కదా ఎంత రష్గా ఉందో, ఎక్కడ చూసినా జనాలే. ఇక్కడైతే టాటూలు అయితే వేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా టాటూలు వేయించుకున్నారా? ఇంకా ఫోన్స్ బ్యాక్ సైడ్ అలా కవర్స్ కూడా వేస్తున్నారండి. అదే బ్యాక్ సైడ్ టాటూస్లా ఉంటాయి కదా, అవే హీరో బొమ్మలు అవి ఉంటాయి కదండి, అవన్నీ. ఇంకా చూసారు కదా, మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము, జర్నీ అయితే స్టార్ట్ అయింది. అలా వెళ్తున్నాము. మేమైతే ఒక దగ్గర మిడిల్లో అయితే ఒక పాక అయితే తీసుకున్నామండి. ఆ పాకలో అయితే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుని అక్కడే అయితే తిన్నాము. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నామో, మధ్యలో వ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమందికి తలుపులం తల్లి లోవ తెలుసో, ఇంకా ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంటుందండి. కొండల మధ్యలో గుడి ఏమో చాలా బాగుంటుంది వ్యూ అయితే. మాకైతే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా ట్రిప్ వెళ్ళడం, ఇంకా ఎంజాయ్ చేయడం భలే అనిపించిందండి. ఇంకా ఎక్కడ చూసినా గ్రీన్గానే ఉండేది. ఇక్కడైతే ఒక చెట్టు ఉంటుందండి. మనకి టెంపుల్లోని ఒపారం అనేది పెట్టుకునేవారు, సో అందరూ ఈ చెట్టు దగ్గర అయితే ఒపారం పెట్టుకుంటున్నారు. చూసారు కదా, అట్టుపళ్ళు, బూర్లు, ఇంకా అట్టెసరు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడైతే పెడుతున్నారు. ఇంకా పసుపు కుంకాలన్నీ, కోళ్ళు దండాలు పెట్టుకోవడం అవన్నీ ఇక్కడైతే చేస్తున్నారండి. చూడండి, ఈ చెట్టుకైతే మొత్తం పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఇక్కడైతే పెట్టేస్తున్నారు. ఇంకా పూజలన్నీ లోపల చేయనివ్వట్లేదండి. అసలు ఒరిజినల్గా వచ్చిన తల్లిని ఇంకా అది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కొంచెం ముందుకైతే పెట్టేయడం వల్ల మనకైతే ఒరిజినల్గా పుట్టిన తల్లిని అయితే చూపించడం లేదు. ఇంకా ఇక్కడైతే అయిపోయిందండి. లోపలికైతే వీడియో తీయడానికి ఎలా చేయరు కదండి, అందుకే మేమైతే ఇప్పుడు కిందకి దిగేస్తున్నాము. ఇంకా చూసారు కదా, ఎక్కడ చూసినా చెట్లేనండి, గ్రీనరీ అయితే అదిరిపోయింది. అలా చల్లని గాలి, వర్షము, ఇంకా ఒక మట్టి స్మెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. భలే ఉంటుంది కదా ఆ టైంలోని. ఇంకా అలా మెట్లు దిగుతూ ఇప్పుడైతే మేము పాకని వెతుక్కుంటూ వెళ్ళాలండి. చూసారు కదా, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వేరేలా ఉండేదండి, బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల మనకి అంతగా ఏం చూపించడం లేదు. మొత్తము ముందైతే అలా మీదనే ఎక్కువగా మెట్లు ద్వారంలో కూడా ఎక్కువగా మనకైతే షాప్స్ అనేవి ఉండేవి. ఇప్పుడైతే అలా లేవు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కిందకైతే పెట్టేశారు కదా బొమ్మని. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా అలా ట్రావెలింగ్ చేస్తూ ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. మీలో ఎంతమందికి ఇలా గ్రీనరీగా ఒక కొండల మధ్యలోంచి వెళ్ళడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోస్ ఇంకా ఎలాంటివి కావాలో కామెంట్ చేసి చెప్పండి. ఎంత వీడియోస్ చేసినా నాకైతే సపోర్ట్ అనేది ఉండడం లేదు, బట్ ఐ విల్ ట్రై. నేను ట్రై చేస్తూనే ఉంటాను, మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి.
ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే కదా ఇంతవరకు రాగలిగాను. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే 1K అయినా రీచ్ అవ్వాలనుకుంటున్నాను. జస్ట్ 1Kనే రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. బట్ ఏది జరగాలన్నా మీ ఇష్టమే కదా. సో ఇలా అయితే వ్యూని ఎంజాయ్ చేస్తూ మేమైతే ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసాము. కొండల మధ్యలో అయితే ఉంది. చూసారా ఎంత బాగా అనిపించిందో ఈ గ్రీనరీ చూడగానే. అక్కడ చూసారా అక్కడక్కడ పువ్వులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొండ మధ్యలో అయితే ఉంటుందండి ఇది. మొత్తం అయితే చూసేయండి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మామూలుగానా. అంటే ఇంకా అలా వీడియో చూస్తూనే ఉంటారు, ఇంకా ఏం చెప్పినా ఏం వింటారు. అందుకే నేను సరిగ్గా అయితే ఏం చెప్పట్లేదు. మధ్యలో అయితే పోలీసులు వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ట్రావెలింగ్ అయితే ఏంటి మనం పట్టుకెళ్ళిన పార్కింగ్కి ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ మెయిన్ థింగ్ ఎక్కడ పడితే అక్కడైతే పెట్టనివ్వట్లేదు. ఎందుకంటే లోపల ఒక పెట్రోల్ వెళ్ళేది ఉందంటండి, పెట్రోల్ పోసేది ఏదో సంథింగ్. దానివల్ల ఎక్కువగా లారీస్ అవి వెళ్తున్నాయండి. సో మనకి ఎక్కడ పడితే అక్కడైతే పెట్టనివ్వట్లేదు. అది కొంచెం ఇబ్బంది. ఇక్కడైతే మేము పాక దగ్గరకు వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్ అయితే ఇడ్లీ బొండా దోశలు. అండ్ ఇక్కడైతే చిన్నగా ఏదో రీల్ చేశాను ఆ రోజు. ఆ రీల్ బిట్స్ అయితే ఇవి. నార్మల్గా ఇంకా ఫోన్ దొరికితే మనం ఏం చేస్తాం, ఎక్కువగా ఏదో వీడియోలు తీసుకోవడం, ఏదో సాంగ్ యాడ్ చేయడం, పెట్టేయడమే కదా. సో అలా అయితే చేసిందే ఇది. అందరూ అనుకున్నారు నేను ఏదో ఓవర్ యాక్టింగ్ చేశాను అనుకున్నారు. బట్ కాదండి, ఇదండి దాని వెనకాల రీజన్. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఏమేమి చేసుకున్నామంటే బిర్యానీ ఒకటి, ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అవి చేసుకున్నామండి. మా పాక ఉండే లొకేషన్ మొత్తం పాక అండి. పాక అయితే తీసుకున్నాము. మట్టిగా ఉంది. మనం బరకాలు అయితే ఎక్కువ తీసుకెళ్ళాలి చెప్పాను కదా. నాటుకోడి చికెన్ అండి, ఇంకా బాయిలరు ఫ్రై, బిర్యానీ అవన్నీ నేను ఎక్కువగా ఏం తిన్నాను, అందుకే తక్కువ తిన్నాను. డ్రింక్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడైతే ఎక్కువగా తినాలనిపించలేదు, అదో అలా అనిపించింది. సో అందుకే మేము తక్కువగానే తిన్నాము. చూసారు కదా లొకేషన్ అయితే ఎలా ఉందో. అక్కడ డ్యాన్సులు అవి కూడా వేస్తున్నారు. ఇంకా చాలా బాగా అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా చూసారా ఇంకైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి. ఇంకా పోలీసులు ఎక్కడికక్కడ పోలీసులు అండి. సండే అయితే ఖచ్చితంగా పోలీసులు ఉంటారు ఇక్కడ. చూసారు కదా ఎన్ని బైక్లు ఎన్ని ఉన్నాయో మొత్తం. ఇంకా వస్తూనే ఉన్నారండి. అలాగా మేమైతే ఎంట్రన్స్ అండి, అది లోపల ఎంట్రన్స్, అలా ఎంటర్ అవుతాము లావుతల్లి టెంపుల్కి. మనము ఎవరైనా బ్యాచులర్స్ అలా వెళ్ళిన వాళ్ళు ఉంటే మనం అక్కడ ఎవరొక కుక్ని అయితే తీసుకోవాలండి. కుక్ కూడా ఉంటారు, ఎక్కడికక్కడ దారిలో కుక్ని అయితే ఉంటారు. మనము బార్గింగ్ అయితే చాలా గట్టిగా చేయాలండి. ఎందుకంటే చాలా ఎక్కువ చెప్తారు వాళ్ళు రేట్లు. బార్గెనింగ్ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా మేమైతే లోపల నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా జర్నీ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇది హైవే, ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. పక్క నుంచి వర్షము, పక్క నుంచి నా వీడియోస్, అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాక. థ్యాంక్ యూ ఫర్